హాయ్ అండి. ఈరోజు నేను అటుకులతో పోహ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది దేనికంటే వెయిట్ తగ్గడానికి చాలా యూజ్ అవుతుందండి. దీనికి వెజిటేబుల్స్ ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను క్యారెట్, బీన్స్, ఆనియన్స్, కరివేపాకు తీసుకున్నాను. ఫస్ట్ ఈ అటుకుల్ని మనం ఒక 2 మినిట్స్ వాటర్లో నానబెట్టేసి పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలోకి సరిపడా సాల్ట్, అలాగే పసుపు యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకుందామండి. 2 మినిట్స్ చాలండి. ఓట్స్ వాటర్లో వేసి తీసేయచ్చు. ఎక్కువసేపు అయితే మెత్తగా అయిపోయి ఉండలుగా వస్తాయి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీనిలోకి యాడ్ చేసేసుకుందాం. జీలకర్ర, కొంచెం సాల్ట్, ఎందుకంటే ఇందాక అటుకుల్లో వేసుకున్నాం కదా ఓట్స్లో, అందుకనే సాల్ట్ కొంచెమే వేసాను. అది కొద్దిగా పసుపు. ఇవన్నీ 2 మినిట్స్ వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత ఓట్స్ వేసేసుకోవడమే. ఇది ఓట్స్ అనేది చక్కగా షుగర్ లెవెల్స్ అనేది బాగా కంట్రోల్ చేస్తుందండి. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కూరగాయలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీనిలోకి మనం పక్కన పెట్టుకున్న ఓట్స్ వేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు డిన్నర్కి మాకు ఇదే రెసిపీ. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్ టైంలో కానీ, ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ పిల్లలకి చక్కగా హెల్తీగా యూస్ అవుతుందండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ. దీనిలో మనం తినేటప్పుడు ఒక నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నిమ్మకాయ ఆప్షనల్, మనం కావాలనుకుంటే పిండుకోవచ్చు. ఫైనల్గా అయితే అయిపోయింది ఓట్స్ పోహ. ఎలా ఉందో కామెంట్స్ చేయండి.